హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే కంటిన్యూ చేసేస్తున్నానండి. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉంటున్నాను, మీరు మాత్రం లైక్ ఇవ్వరండి. అంటే ఇచ్చే వాళ్ళ కోసం కాదండి, నేను ఇవ్వని వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. అంటే నన్ను ఇష్టంగా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా వీడియో ఓపెన్ చేయడంతోనే లైక్ కొట్టేస్తారండి. వీడియో చూసేంత వరకు కూడా ఆగరు, నాకు తెలుసు. మీ గురించి కాదండి, కానీ చూస్తారు కానీ లైక్ చేయరు కొంతమంది. ఇంకొంతమందికి ఏమో అసలు లైక్ చేయాలి అన్న ఆలోచన కూడా ఉండదు. నేను ఒకసారి వీడియోలో ఇలా చెప్పాను అనుకోండి, వాళ్ళకి అర్థమయ్యి అప్పుడైనా లైక్ చేస్తారు అని చెప్తున్నాను. నేను ఇలా మిమ్మల్ని లైక్ చేయండి అని అడిగి వదిలేయడమే కానీ ఇంతలా మాట్లాడడం కూడా తప్పేనండి. ఎందుకంటే మీకు ఇష్టమైతే మీరే చేయాలి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారు, అసలు టైమింగ్ ఏమీ రావట్లేదు. సర్లే టైమింగ్ రావట్లేదు కదా, లైక్లు కూడా రావట్లేదు అని నేను కాంప్రమైజ్ అయిపోయేదాన్ని. కాకపోతే నా వీడియోకి టైమింగ్ చూసేసరికి చాలా టైమింగ్ వస్తుందండి. నేను పెట్టిన వీడియో ఒక 15 నిమిషాలు ఉందనుకోండి. ఆ 15 నిమిషాల వీడియో నలుగురు చూసారనుకోండి, ఒక గంట టైంలో నలుగురు చూస్తారు కదా. 15 నిమిషాల వీడియోకి 10 గంటల టైమింగ్ వచ్చింది అంటే 40 మంది చూసినట్టేనండి. అంటే 40 లైక్స్ రావాలి. ఒకవేళ ఫుల్గా చూడకుండా ఓపెన్ చేసి వదిలేశారు అంటే ఇంకా ఎక్కువ రావాలి. నా వీడియోకి 30 గంటలు 40 గంటలు అంతకు మించి టైమింగ్ అనేది వస్తుంది, కానీ లైక్స్ అనేవి రావు. నా వీడియోకి వచ్చే టైమింగ్ని బట్టి లైక్స్ని మనం లెక్క పెట్టుకుంటే ఒక 100 లైక్స్ అంతకంటే పైగానే రావాలి నా ప్రతి వీడియోకి. మరి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు లైక్స్ నాకెందుకు చేయట్లేదో నాకు అసలు అర్థం కావట్లేదండి. అలానే వీడియో చూడట్లేదా అంటే వీడియో ఫుల్గా చూస్తున్నారు, నాకు తెలిసిపోతుంది కదా టైమింగ్ ఎంత వస్తుంది అనేసి. ఫుల్గా వీడియో చూస్తారు కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వరండి. అంటే ఎక్కువ లైక్స్ రావడం వల్ల వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. అందుకనే నేను లైక్ చేయండి అనేసి మొత్తుకుంటూ ఉంటాను. మనం పెట్టిన వీడియోకి ఎక్కువ లైకులు రావడం వల్ల ఎక్కువ డబ్బులేమీ వచ్చేవండి. పెట్టిన వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంటే చాలా మంది వరకు వెళ్తుంది వీడియో. అలా మనం కొంతమందికి తెలిస్తేనే కదండి మనం సక్సెస్ అయినట్టు. డబ్బుల వల్ల ఏం కాదండి, లైక్స్ వల్ల డబ్బులు ఏమీ రావు. లైక్స్ వల్ల ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మందికి తెలుస్తాము. మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అన్నట్టుగా అనిపిస్తుందండి ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నేను పెట్టిన వీడియోకి ఎక్కువ లైక్లు వస్తే నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సరేలే అండి, ఎన్నో అనుకుంటా అన్నీ జరగవు కదా, మీ ఇష్టం. మీకు ఇష్టమైతేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను వీడియోస్ పెట్టడం మొదలుపెట్టిన స్టార్టింగ్లో అయితే అసలు వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అసలు ఏమీ చెప్పేదాన్ని కాదు. అంటే ఇష్టమైతే మీరే లైక్ చేసేస్తారు, మీరే చూసేస్తారు కదా అనుకునేదాన్ని. తర్వాత ఏంటంటే తెలియని వాళ్ళ కోసం కూడా తెలుస్తుంది కదా అనేసి లైక్ చేయండి అని చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఏంటంటే టైమింగ్ వస్తుంది కానీ లైక్ చేయరు కదా, మరి ఇలా చెప్పడం వల్ల అర్థమయ్యే కొంత లైక్ చేస్తారేమో అని చెప్తున్నానండి. ఇంక ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తానండి. ఈరోజు ముందుగా నేను అక్కడ నీళ్ళ కుండీని చూపించాను కదా, నీళ్ళ కుండీకి మేము దాన్ని ప్లాస్టింగ్ అనేది చేసుకుంటున్నాము. అంతకు ముందు రోజు జరిగిందండి అదంతా కూడాను. నేను ప్రతి విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఆ క్లిప్ని కూడా చూపించాను. ఆ తర్వాత ఏంటంటే ప్లాస్టింగ్ అయిన తర్వాత నీళ్ళ కుండీ అలా ఉంది అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈరోజు టిఫిన్కి దోశలు వేస్తూ చెయ్యి కాల్చుకున్నానండి. తెలుపు మీద మరీ ఎర్రగా కనిపించేస్తుంది, అదే చూపించాను మీకు అక్కడ. ఈరోజు నేను ఒక హెయిర్ ప్యాక్ని పెట్టుకుంటున్నానండి. నా తల అయితే డాండ్రఫ్ బాగా ఎక్కువగా ఉంది. మొన్న అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చూసి గోలెట్టేసింది అనమాట, అమ్మ ఏంటి ఎంత దారుణంగా ఉంది అనేసి. సర్లే అని వచ్చిన తర్వాత పెట్టుకుందాం అనేసి ఈ హెయిర్ ప్యాక్ని అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ముందు రోజు రాత్రే మనం పెరుగులో ఒక స్పూను మెంతుల్ని నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆ పెరుగులో నానబెట్టిన మెంతుల్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని 4-5 ఈ మందార పువ్వులను కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. నేనైతేనండి ఫేస్కి కానీ హెయిర్కి కానీ అసలు ఏమీ యూజ్ చేయనండి. నేను వీడియోస్లో ఎలా ఉంటానో నార్మల్గా ఇంటి దగ్గర ఎలా ఉంటానో అలానే ఉంటాను. వీడియో తీస్తున్నాను అంటే ఒక ఫేస్ వాష్ చేసుకుంటాను అంతే, అంతకు మించి పౌడర్ కూడా రాసుకోనండి. హెయిర్కి అయితే ఇంక అసలు భయం నాకు, నేను ఏమీ రాయను. నేను డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడేది ఇది ఒక్కటేనండి. అంటే ఇంతకుముందు ఒకసారి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాళ్ళ ఇంటి దగ్గర అమ్మ ఇలా పెరుగుని మెంతులో నానబెట్టేసి మందార పువ్వులు వేసి మిక్సీ పట్టి నాకు అప్లై చేసింది.
వచ్చింది. ఇంకా ఆ తెల్లారికే అసలు ఆ డాండ్రఫ్ అనేది ఏమీ లేకుండా పోయింది. ఇంకా అప్పటి నుంచి బాగా నమ్మకం అనమాట. ఎప్పుడు డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా ఇలానే పెడతాను. ఇంకా మీలో ఎవరికన్నా డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అంటే గనక ఖచ్చితంగా చెప్పగలదనండి. బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ కూడాను. ఒకవేళ ట్రై చేస్తే కనుక చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను ముందు ఏం చేశానంటే మిక్సీ పట్టుకుని బయటికి తీసుకొచ్చి నేనే తలంతా పెట్టేసుకుందాము అనేసి పెట్టుకుంటున్నాను. కానీ మనంతటా మనం పెట్టుకున్నామంటే అంత బాగా అప్లై చేసుకున్నామన్న ఫీలింగ్ మనకి రాదు. ఇంకా అమ్మమ్మ పడుకుంది కదా నేనే పెట్టేసుకుందాం అనుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ అమ్మమ్మని వెళ్ళి అడిగితే వచ్చి పెడుతుందనమాట. ఇక్కడ నాకు మొత్తం మనకి ఆ తల అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. ముందు రోజు రాత్రే పెరుగులో 1 స్పూన్ మెంతుల్ని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత రోజు 4-5 వరకు ఎర్ర మందార పూలు ఉంటాయి కదా, రేఖ మందారం, వాటిని వేసుకుని మిక్సీ పట్టేసుకుని మరీ పలుచగా చేసుకున్నా కానీ కారిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం థిక్గానే మనం అప్లై చేసుకుంటే తలంతా పట్టేసి ఉంటుంది. 1 గంట తర్వాత తలస్నానం మాది పల్లెటూరే కాబట్టి మందార పువ్వులు ఎక్కువగానే దొరుకుతాయి. పిల్లల్ని మా వీధిలో ఒక చెట్టు ఉంది, కోసుకురమ్మంటే కోసుకొచ్చారు ఇందాక. ఒకవేళ ఎవరికైనా మందార పువ్వులు దొరకవు అనుకుంటే కనుక దొరికినప్పుడు వాటిని నీడలో ఆరబెట్టేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండిన వాటిని కూడా వాడేసుకోవచ్చు. ఇంకా 1 గంట వరకు కూడా ఇది ఆరాలి కదా, తలకి పట్టాలి కదా. ఇంకా ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేద్దామనేసి ముందుగానే అనుకున్నాను. ముందు హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాము అంటే ఆ తర్వాత అది ఆరేంత వరకు ఇలాంటి పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చు కదా అనేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్ని క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేసి బయటికి తీసుకెళ్ళి వాటిని క్లీన్ చేసేసి ఎండలో ఆరబెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఈరోజు జున్ను వండుతున్నానండి. జున్ను పాలను కూడా మనం కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈ లోపల బెల్లం కూడా కరుగుతుంది కదా అనేసి ఈ పని అయితే మొదలుపెట్టాను. 1 బాటిల్ జున్ను పాలని మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి, కానీ వండట్లేదు, అలానే ఉంచాను. మా పిల్లలేమో డీప్ ఫ్రిడ్జ్లో ఈ జున్ను పాలు చూసినప్పుడల్లా అమ్మ ఎప్పుడు వండుతావు అనేసి అడుగుతూ ఉన్నారు. పిల్లలకి జున్ను అంటే చాలా ఇష్టం. జున్ను పాలన్నీ డీప్ ఫ్రీజర్లో పెట్టేసామంటే ఎన్ని రోజులైనా పాడవకుండా అలానే ఉంటాయండి. మనం జున్ను వండుకునే ముందు డీప్ ఫ్రీజర్లో తీసుకుని బయట పెట్టుకున్నామంటే పాలన్నీ కరిగిపోతాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న జున్ను పాలు అనుకోండి, అవి మొదటి రోజువా రెండవ రోజువా ఎన్ని పాలు కలపాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇవేమో బయట ఇంకొకళ్ళు ఇచ్చిన పాలు కదా, వాళ్ళు ఏ రోజు పాలు ఇచ్చారో మనకు తెలియదు కదా. అంటే మొదటి రోజు అయితే వాళ్ళే వండుకుంటారు, మనకైతే ఎవరనుకోండి. ఇవి రెండవ రోజు పాలేమో అనేసి అనుకుంటున్నాను నేను. అంటే ఎన్ని మామూలు పాలు కలపాలో తెలియదు కదా. ఇంకా అందుకని అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇక్కడ 1 బాటిల్ జున్ను పాలకి 1 బాటిల్ మామూలు పాలు కలిపాను నేను. ఇలాంటప్పుడు మామూలు పాలని కొంచెం తక్కువగానే కలుపుకుని మనం ఒక చిన్న టీ గ్లాస్ అంతా జున్ను వండి చూసామనుకోండి, జున్ను బాగా వస్తే గొడవే లేదు. ఒకవేళ జున్ను గట్టిగా వచ్చిందంటే ఇంకొన్ని మామూలు పాలు కలుపుకోవచ్చు. అదే జున్ను లూజ్ అయిపోయింది అనుకోండి, మరి మన దగ్గర జున్ను పాలు ఉండవు కదా. ఇంకా అందుకని ఇక్కడ నేను 1కి 1 చొప్పున పాలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని కూడా నేను ఇంకా మనకు తెలిసిపోతుంది కదా అక్కడ ఉన్న పాలను బట్టి నేను చేతితోనే వేసేసాను. 1/2 కేజీ కంటే ఎక్కువగానే వేసుంటాను. తీపిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే బెల్లాన్ని కూడా వేస్తున్నాను. జున్ను వండేటప్పుడు కొంతమంది మిరియాలని కచ్చాబచ్చాగా దంచేసి వేసేసుకుంటారు కదండి. అలా కాకుండా మిరియాలని మిక్సీ పట్టేసి ఆ పొడిని మనం జున్ను పాలలో వేసుకున్నాము అంటే ఫ్లేవరు బాగుంటుంది. తినేటప్పుడు నోటికి కూడా తగలదు కదా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే అలా నోటికి తగిలిందంటే వాళ్ళు ఇష్టంగా తినరు. ఇలా పొడి చేసి వేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకొకసారి చేయి పెట్టి బెల్లం అంతా కరిగేలా కలిపేసి పక్కన పెట్టేశాను. 1 గ్లాస్ జున్ను పాలను మాత్రమే ఆవిరిపైన ఉడికించి జున్ను ఎలా వచ్చిందో చూసి అప్పుడు మిగతా పాలని ఆవిరిపైన ఉడికిస్తాను. మొత్తం అన్నీ ఒకేసారి పెట్టేసినా మరి జున్ను పాడైపోతుంది కదా, కరెక్ట్గా వస్తుందో రాదో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు 1 గ్లాస్తో ముందు వండి చూసామంటే దాన్ని బట్టి ఇంకా తీపి తగ్గిందనుకోండి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. జున్ను గట్టిగా వచ్చిందంటే కొన్ని మామూలు పాలని యాడ్ చేసుకుని అప్పుడు మిగతాదంతా కూడా ఒకేసారి వండేసుకోవచ్చు. ఇంకా జున్ను వండేటప్పుడు ఇడ్లీ కుక్కర్లో కొంచెం కింద నీళ్ళని వేసుకుని ఆ తర్వాత జున్ను పాలను కూడా పెట్టేసుకుని ఆవిరిపైన మనం ఇడ్లీ అయితే ఎలా ఉడికిస్తామో అలా ఉడికించుకోవాలి. పెద్దవాళ్ళు వీడియో చూస్తుంటే జున్ను ఎలా వండాలో వాళ్ళకి తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆవిరిపైన ఉడికించేసిన తర్వాత మనం జున్ను ఉడికిందో లేదో అలా చూసుకోవాలి అంటే ఏదన్నా ఒక చీపురు పుల్లని మధ్యలో గుచ్చామనుకోండి, అది నిలబడి ఉందనుకోండి జున్ను కరెక్ట్గా ఉడికినట్టు. ఒకవేళ ఆ చీపురు పుల్ల ఏదన్నా స్టిక్ కానీ అటు ఇటు పడిపోతుంది అనుకోండి, జున్ను ఇంకా ఉడకాలి అనేసి ఇంకాసేపు అయితే ఉడికించుకోవాలి.
వీడియోని పెద్దవాళ్ళు చూస్తుంటే జున్ను చేయడం వాళ్ళకి బాగా తెలుసండి. కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. ఎలా ఉంటారంటే జనం, ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, జున్ను వండేటప్పుడు డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే పోసేసండి జున్ను పాలు మొత్తాన్ని విజిల్ వేయించేసిందంట. ఇంకా జున్ను ఎలా ఉంటది మొత్తం ముక్కలు ముక్కల కింద అయిపోయిందంట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. తెలియని పిల్లలు ఉంటారనేసి క్లియర్‌గా చెప్తా ఉంటాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ అదే ఇడ్లీ కుక్కర్‌లో కొంచెం నీళ్ళను కూడా వేసేసి 2 బాక్సులని కూడా నేను ఒకదాని మీద ఒకటి పెట్టేశాను. ఇంకొకేసారి పని అయిపోతుంది కదా అని. నేను ఇందాక తీపిని కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. ఎక్కువ తీపిగా ఉంటే జున్ను బాగుంటుందనేసి. ఒక బాక్స్‌లో సెపరేట్‌గా చేశాను కదా, అదేమో పిన్ని వాళ్ళకి పంపుదామనేసి సెపరేట్‌గా ఒక బాక్స్‌లోకి అయితే పెట్టాను. ఇంకా జున్ను అంటే పిల్లలకి చాలా ఇష్టం. అది కుక్కర్ ఆఫ్ చేసేసి నేను చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. నేను ఆ పని చేసుకుంటా ఉంటే ఇక్కడ బయట అమ్మమ్మేమో అల్లాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో అయితే ఆరబెడుతుంది. మాకు తెలిసిన వాళ్ళండి, వాళ్ళకి అల్లం కొంచెం చవకగానే వస్తదంట. మాకు పంపుతా ఉంటారు. ఇదివరకు ఒకసారి పంపారు అల్లము. ఇప్పుడు మళ్ళీ అల్లాన్ని పంపారు వాళ్ళు. ఇంకా అల్లంలో ఎంత మట్టి ఉంటుందో తెలుసు కదండీ! ఆ మట్టి మొత్తం పోయేంత వరకు ఇప్పటి వరకు అమ్మమ్మ బాగా కడిగేసింది. అల్లాన్ని శుభ్రంగా కడిగేసి అసలు తడేమీ లేకుండా ఇలా ఆరబెట్టేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఎన్ని రోజులున్నా అల్లం అసలు పాడవట్లేదు. ఇంతకుముందు అమ్మమ్మ ఏం చేసేది అంటే అల్లాన్ని ఇసుకలో కప్పెట్టేది. అప్పుడు మనకి ఎప్పుడన్నా ఇంట్లో అల్లం లేదు అన్నప్పుడు ఇసుకలోంచి దాన్ని తీసుకొచ్చి వాడుకునేవాళ్ళము. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా అలానే ఉంటుందండి. మాకు తెలిసిన వాళ్ళకి కొంచెం చవకగా వస్తదంట. వాళ్ళు పంపేస్తున్నారు. నేనేమో కొంచెం పిన్నికి ఇచ్చాను, కొంచెమేమో అమ్మకి ఇచ్చాను, కొంచెమేమో మేము కూడా స్టోర్ చేసేసుకుంటున్నాం అలాగా. ఇంకా ఆ తర్వాత ఏంటంటే నేను కూడా రెడీ అయిపోయి ఇప్పుడు లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసి మళ్ళీ ఎక్కడ వాటిని అక్కడ సర్దేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ నీట్‌గా ఉంచుకోవాలంటే నాకు చాలా ఇష్టమండి. కాకపోతే ఇంట్లో ఆవు గానీ, లేదంటే గేదెలు గానీ ఉంటే ఎక్కువ ఇంట్లో పాడుంటది కదా, పెరుగు, పాలు అవన్నీ ఎక్కువగానే ఉంటాయి కదా! అలాంటప్పుడు మనం ఎంత శుభ్రంగా ఉంచినా కానీ ఫ్రిడ్జ్ పాడవుతూనే ఉంటదండి. ఇంట్లో పాలు, పెరుగు ఎక్కువగా ఉంటే ఎలా అయినా కానీ మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఫ్రిడ్జ్ అనేది కొంచెం చిరాకవుతూ ఉంటదండి. అదే మనకి బయట నుంచి పాలు తీసి తెచ్చుకున్నామనుకోండి, తీసుకున్న 1 లీటర్ పాలలోనే మనం చాలా పొదుపుగా వాడతాం కాబట్టి ఫ్రిడ్జ్ అంత చిరాకవ్వదు. ప్లేస్ కూడా అంత ఆక్రమించదు కదా! అమ్మమ్మేమో అన్నం ఎప్పుడూను అమ్మమ్మ పొయ్యి మీద అన్నం వండుతది కదా! అన్నం వండే పని అమ్మమ్మదే. ఎప్పుడు ఇంకొక ఇద్దరికి అన్నం వండేలా వండుతది. ఫ్రిడ్జ్ పక్కన ఉన్న బస్తాలు ఏంటా అన్న ఆలోచన మీలో ఎవరికన్నా వచ్చిందా అండి? నేను చాలా సార్లు చెప్దాము అనేసి అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. అవి జీడి మామిడి గింజలండి. మేము అప్పుడొక బస్తా, అప్పుడొక బస్తా అలా నిల్వ చేసుకున్నాము. కొంచెం రేట్ వచ్చిన తర్వాత అప్పుడు అమ్ముతాము. పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఆడవాళ్ళకి ఏం పని ఉంటదిలే అనేసి అనుకుంటారండి. చూసారు కదా, కనిపించని పని అలా పుట్టుకొస్తానే ఉంటదండి. ఎంత చేసినా ఏదో ఒకటి ఇంకా కనపడతానే ఉంటది. ఈరోజు ఉదయం నుంచి అలా చేస్తూ ఉంటే ఇప్పటి వరకు అలా టైం సరిపోయింది. ఇంకా పిల్లలొచ్చే టైం కూడా అయిపోయింది. వాళ్ళకి ఈరోజు నేను జున్ను అయితే పెట్టేస్తున్నాను. జున్ను అంటే పిల్లలిద్దరికీ చాలా ఇష్టము. ఇంట్లో ఈ పనంతా చేసుకోవడం ఒక ఎత్తైతే, చేసిన పనిని వీడియో తీసుకుంటూ చేశామంటే డబల్ పని అవుతుందండి. టైం అయితే డబల్ అవుతుంది ఖచ్చితంగాను. ఆ తర్వాత రోజు మళ్ళీ వీడియోని ఎడిటింగ్ చేసుకుని, వాయిస్ ఇచ్చి, దాన్ని పెట్టేసరికి ఇక చూసారా నా తిప్పలు ఇలా ఉంటాయండి. ఏదో చేసుకునే పనిని చూపించేస్తుంది కదా అన్నట్టు ఉంటుంది చూసే వాళ్ళకి. దాని వెనకాల మాత్రం చాలా కష్టం ఉంటుందండి. ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి కష్టం అనిపించదు. నాకు నచ్చిన పని కాబట్టి నేను ఇష్టంగా చేసుకుంటున్నాను. ఈరోజు పూల మొక్కలు అమ్మే అతను వస్తే నేను ఒక గులాబీ మొక్కను తీసుకున్నానండి. నాకు ఒక చిన్న కోరిక ఉంటుందండి. ఏంటంటే మన ఇంట్లోనే 2, 3 రకాల కలర్స్‌లో పూసే గులాబీ మొక్కలు వేసుకుని మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లోనే మన చెట్టుకున్న గులాబీ పువ్వుని తెంచుకుని తలలో పెట్టుకుని వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టము. ఆ కోరికతో నేను చాలా గులాబీ మొక్కలు వేసాను కానీ అసలు ఆ మట్టి పోగక అప్పుడేమీ బతికేవి కాదు. ఇంకా చిరాకొచ్చి వేయడమే మానేశాను. చాలా రోజులకి మళ్ళీ ఇప్పుడు కొనేసాననమాట. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ఇంటి చుట్టూరు ఇలా తుడిచేసుకుంటా ఉన్నానా, తుడుస్తూ ఉండగా మా మావయ్య వచ్చి చికెన్ తీసుకొస్తాను ఫ్రై చేయని చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను. మొన్న పొలంలో భోజనాలు పెట్టుకున్నప్పుడు నేను చికెన్ ఫ్రై ఎలా చేశానో క్లియర్గా చూపించాను కదండి. ఆ రోజు చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చిందని తెలుసు కానీ తినడానికి ఏం మిగలలేదంట. అందుకని అప్పుడు ఎలా చేసావో ఇప్పుడు అలానే చెయ్యి అనేసి చెప్పారు. ఆ రోజు క్లియర్గా నేను ఎలా చేశానో అంతా చూపించాను కాబట్టి ఇప్పుడైతే క్లియర్గా కాకుండా కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తానండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉన్న కడాయి పెట్టుకుని అందులో అసలు ఆయిల్ ఏమీ వేయకుండా చికెన్ వేసేసుకుని చికెన్లో కొంచెం పసుపును సాల్ట్ వేసి చికెన్లోంచి చాలా వాటర్ వచ్చేస్తాయి కదండి, అవన్నీ దగ్గరగా అయ్యేంత వరకు చికెన్ని ఉడికించి పక్కకు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకొంచెం చిటికెడంత పసుపును, ఇందాక మనం చికెన్లో సాల్ట్ వేసాము అయినా కానీ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసి ఇలా మగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వేయించి పక్కకు తీసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వెంటనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకుని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం అలా కలుపుతా దగ్గరే ఉండి ఉడికించేసామనుకోండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పప్పుచారు లేదంటే రసం కాంబినేషన్తో ఈ ఫ్రై పెట్టుకుని తింటే భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఎందుకు బాగోదు. ఇంకా నేను చికెన్ ఫ్రై వండుతున్నా ఈ కడాయిని చూసి భయపడకండే, అంటే కలర్ అలా ఉంది కదా అనేసి. ఇలాంటి ఫ్రైలు గట్ట చేసినప్పుడు ఇందులో చేస్తే ఎంత రుచిగా ఉంటుందో తెలుసండి. చాలా పాతకాలమైన వస్తువు. నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా చికెన్ కర్రీ వండినా ఇందులోనే వండుతాను. వీడియోస్కి బాగోదేమో అనేసి నేను ఒకసారి నాన్ స్టిక్లోనో లేదంటే వేరే వాటిలో వండుతున్నాను, కానీ నాకు ఇందులో వండినప్పుడల్లా రుచి బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంక ఇలా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ఎక్కడున్న వాటిని అక్కడ సర్దేసుకుంటున్నాను. చికెన్ వాసన వస్తుంది అంటే చిన్నోడు వంటగదిలోకి వచ్చేసి నా వెనకాలే తిరుగుతాడు. నేను ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానండి. వాళ్ళ అమ్మమ్మ చికెన్ కర్రీ వండుతుంటుంటే వాడు వెనకాల డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ రీల్లో ఆ బుడ్డోడిని ఎలా చూశానో సేమ్ మా చిన్నోడు కూడా అలానే ఉంటాడండి. నేను చికెన్ కర్రీ వండుతున్నాను అంటే నా వెనకాల తిరుగుతాడు, అసలు ఎటు వెళ్ళడు. ఏమేమి వేస్తున్నాను ఏంటో అన్నీ అడుగుతాడు పక్కన నుంచి. ఇంకా ఇదిగోండి ఇప్పుడు కూడా నా వెనకాల నుంచొని ఉన్నాడు, చికెన్ కర్రీ వండుతున్నానని తెలిసి వచ్చేసాడు. ఇది వాళ్ళ వ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.